ఒక హీరో పుష్ప మూవీతోని నార్త్ ఇండియాని షేక్ చేస్తే మరో హీరో ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టేజ్ మీద తెలుగు పేరు వినిపించాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, ఫ్యాన్ పేజెస్ లో కానివ్వండి, యూట్యూబ్ కామెంట్స్ లో ఒకే ఒక్క డిబేట్, అల్లు అర్జున్ తోపా లేకుంటే ఎన్టీఆర్ తోపా. రండి ఈ వీడియోలో మనము ఫ్యానిజం పక్కన పెట్టి మార్కెట్ ని, యాక్టింగ్ రేంజ్ ని, క్రేజ్ ని, నార్త్ లో ఫాలోయింగ్ ని, దీంతో పాటుగా గ్లోబల్ రికగ్నిషన్ ని అన్ని కంపేర్ చేస్తూ ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాము. దీంతో పాటు ఫైనల్ వర్డిక్ట్ విని చాలా మంది షాక్ అయితే అవుతారు. డెఫినెట్ గా వీడియో ఫైనల్ ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మీ యొక్క ఒపీనియన్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. రండి ఇప్పుడు మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. ముందుగా ఒక ఫ్యాక్ట్, అదేంటంటే పాన్ ఇండియా స్టార్ అంటే ఏంటి? కేవలం తెలుగు సినిమాలో హిట్స్ ఇస్తే సరిపోదు, హిందీ ఆడియన్స్ కి తెలవాలి. దీంతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంటి ఆడియన్స్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఓవర్సీస్ లో మార్కెట్ ఉండాలి. దీంతో పాటుగా లాంగ్వేజ్ అనే బ్యారియర్ ని క్రాస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లగలిగా స్టార్ ఉండాలి. సో దీని ప్రకారం మనం చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ ఈ వరుసలో ముందుంటారు. సో ప్రభాస్ తర్వాత అంతకు తగ్గ కథానాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒకరు ఎన్టీఆర్ అయితే ఇంకొకరు అల్లు అర్జున్, ఇందులో నో డౌట్. సో మొదటిగా మనము అల్లు అర్జున్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. చాప్టర్ 1, అల్లు అర్జున్. అల్లు అర్జున్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. పుష్ప కంటే ముందు కూడా అల్లు అర్జున్ కి హ్యూజ్ ఫాలోయింగ్ ఉండేది కేరళలో. మలయాళం ఆడియన్స్ అల్లు అర్జున్ ని తమ ఓన్ హీరో లాగా ఓన్ చేసుకోవడం జరిగింది. ఆర్య, బన్నీ, దేశముద్రు, రేస్ గురం లాంటి మూవీస్ సౌత్ లో స్ట్రాంగ్ ఇమేజ్ ని క్రియేట్ చేశాయి. కానీ నేషనల్ లెవెల్లో క్రేజ్ మాత్రం పుష్పతోనే రావడం జరిగింది. పుష్ప రిలీజ్ అయ్యాక కంప్లీట్ సిచ్యువేషన్ మారిపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే పుష్పలోని ట్రేడ్ మార్క్స్, ఒకటి తగ్గేదేలే అని మ్యానరిజం కానివ్వండి, లేకుంటే పుష్పలోని సాంగ్స్ కానివ్వండి, లేకుంటే పుష్పలోని శ్రీవల్లి సాంగ్ చేసిన ట్రెండ్ అసలు నార్త్ ఆడియన్స్ ని పిక్చర్లో చేస్తే వరల్డ్ వైడ్ గా కూడా దీనికి రికగ్నిషన్ వచ్చింది. ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ కూడా శ్రీవల్లికి కానివ్వండి, లేకుంటే తగ్గేదేలే లాంటి మేనరిజమ్స్ తన ఇన్స్టాలో చేయడము, చాలా మంది ఫ్యాన్స్ కూడా చేయడంతో ఒక్కసారిగా క్రేజ్ అసలు ఊహకందని రేంజ్ లో వెళ్ళిపోయింది. పుష్ప విలేజెస్ నుంచి మెట్రో వరకు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసింది. కంప్లీట్ మాస్ పల్స్ ని పట్టుకోవడంతో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా తన వైపుకు తిప్పుకుంది. దీంతో ఒక్కసారిగా బన్నీని డైరెక్ట్ గా నేషనల్ లెవెల్ పాన్ ఇండియన్ స్టార్ గా నిలబెట్టింది పుష్ప మూవీ. చాప్టర్ నెంబర్ 2, ఎన్టీఆర్ జర్నీ. ఎన్టీఆర్ జర్నీ కాస్త డిఫరెంట్. చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీ ఇండస్ట్రీకి రావడం అయితే జరిగింది, కానీ స్టూడెంట్ నెంబర్ 1 తో మంచి క్రేజ్ ని సంపాదించుకొని ఆ తర్వాత ఆది సింహాద్రితోని తిరుగులేని మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా డాన్స్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో తన సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. కానీ గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ పీక్ కి వెళ్ళింది మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీతో. స్పెషల్లీ కొమరం భీముడు లాంటి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ చేసిన పర్ఫార్మెన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది ఆడియన్స్ ని. ముఖ్యంగా కొమరం భీమ్ లాంటి ఎంట్రీ సీన్ టైగర్ తోని సీక్వెన్స్ ఉంటుందిగా, ఫైట్ సీక్వెన్స్, దాంతో జనాలు పిచ్చెక్కిపోయారు. అండ్ కొమరం భీముడు లాంటి సాంగ్ లో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. దీంతో పాటుగా ఇంటర్వెల్ సీక్వెన్స్ అసలు వన్ ఆఫ్ ద హైలైట్ ఇంటర్వెల్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీకి చాలా బాగుంటుంది ఇంటర్వెల్. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది ఇంటర్వెల్ సీక్వెన్స్. చాలా మంది క్రిటిక్స్ కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ పేరు నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ తీసుకురావడం జరిగింది. గ్లోబల్ ఆడియన్స్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్ పేరు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ కెరియర్. అండ్ ఎన్టీఆర్ అనగానే జపాన్ లో ఒకే ఒక హీరోకి క్రేజ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే, తలైవా రజనీకాంత్ కి. కానీ రజనీకాంత్ ని బీట్ చేసేలా ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం జరిగింది జపాన్ లో. సో ఆ రేంజ్ లో ఎన్టీఆర్ గారికి క్రేజ్ ఉంటుంది. చాప్టర్ 3, హూ హ్యాస్ బిగ్గర్ నార్త్ మార్కెట్. ఇప్పుడు నిజంగా నార్త్ మార్కెట్ ఎవరికి ఎక్కువ ఉంది? నార్త్ ఇండియా మార్కెట్. ఈ కేటగిరీలో అల్లు అర్జున్ కి క్లియర్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి ట్రేడ్ అనలిస్టులు చెప్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే నార్త్ ఇండియాలో పుష్ప మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడి ఆడియన్స్ కి అల్లు అర్జున్ స్వాగ్ కానివ్వండి, అల్లు అర్జున్ మేనరిజమ్స్ కానివ్వండి, పుష్పలోని అల్లు అర్జున్ లోని సాంగ్స్ కానివ్వండి, పుష్ప సాంగ్స్ కానివ్వండి, పుష్ప ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళను చాలా అట్రాక్ట్ చేశాయి. దీంతో అల్లు అర్జున్ కి అక్కడ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అందువల్ల అల్లు అర్జున్ మార్కెట్ అక్కడ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీతోని మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. కానీ ఇక్కడ క్లియర్ విన్నర్ ని చూసుకుంటే అల్లు అర్జున్. మనకు హై బడ్జెట్ అంటే
కానీ హిందీ బెల్ట్ లో సోలో మార్కెట్ మాత్రము బన్నీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. చాప్టర్ 4 యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్. యాక్టింగ్ విషయానికి వస్తే డిబేట్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్ కానివ్వండి, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎస్పెషల్లీ పుష్పలోని కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్ పేరు మనకు స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ యాక్టింగ్ లో. టెంపర్, జైలవల కుష అండ్ అరవింద సమేతలో మనం క్లియర్ గా చూడడం జరిగింది ఎన్టీఆర్ లోని యాక్టింగ్. స్పెషల్లీ ఆర్ఆర్ఆర్ మూవీలో అసలు చించి అవతలెత్తేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ ని, తన రేంజ్ ని ప్రూవ్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ కేటగిరీలో అందరి ఆప్షన్ ఒకటి, ఎన్టీఆర్ ది బెస్ట్, వన్ టేక్ సింగిల్ ఆర్టిస్ట్. అల్లు అర్జున్ కూడా మంచి ఆర్టిస్టే, బట్ ఇక్కడ కాస్త ఎడ్జ్, ఎమోషనల్ గా అన్ని రకమైన రోల్స్ చేయగల యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎన్టీఆర్. చాప్టర్ 5 ద ఫైనల్ వర్డిక్ట్. ఒక క్లియర్ విన్నర్ ని అనౌన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ వేస్ లో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేశారు. నార్త్ మాస్ మార్కెట్ గురించి మాట్లాడితే అల్లు అర్జున్ కి కాస్త ఎడ్జ్ ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడితే అండ్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ కానివ్వండి, దాని గురించి మనం మాట్లాడుకుంటే క్లియర్ గా ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ ఎడ్జ్ ఉంది. సో వీళ్ళిద్దరిలో ది బెస్ట్ అని చెప్పడము చాలా కష్టం ఈ సిచ్యువేషన్ లో. సో వీళ్ళిద్దరిలో కంపారిజన్ చేస్తే ఎవరు బెస్ట్ అని చెప్పాలి అంటే అది ప్రజలే చెప్పాలి. మీకు ఎవరు అనిపిస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరని బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఒక్క మూవీ చాలు. నార్త్ లో క్రేజ్ అనేది మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది పుష్ప, అల్లు అర్జున్ గారు. డెఫినెట్ గా దాన్ని కాదనిలేము. కానీ దేవర లాంటి మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీతో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టిన సత్తా ఎన్టీఆర్ గారికి ఉంది. సో వీళ్ళిద్దరిలో ద బెస్ట్ ఎవరిని చెప్పడం చాలా కష్టం. ఒక్క సినిమా డిసైడ్ చేస్తుంది. సో ఆ ఒక్క సినిమా తారుమారు కూడా చేస్తుంది. ఒక్క సినిమా నెక్స్ట్ ఇన్ కేస్ డ్రాగన్ మూవీ హిందీ బెల్ట్ లో మంచి కలెక్షన్స్ తీసుకొస్తే హిందీ వైజ్ గా చూసుకుంటే మనకు ఎన్టీఆర్ చూడొచ్చు. సో చూద్దాం ఎవరు ది బెస్ట్ అని చెప్పి. మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు తెలపండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నా. వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటే ముఖ్యంగా ఇటు యాట్లీ నుంచి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ రాకా ఉంటే, ఇటు డ్రాగన్ మూవీతోని ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ లో చాలా బిగ్ స్కేల్ లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరిలో ది బెస్ట్ అని చెప్పి మీరు ఎవరు అనుకుంటున్నారు? మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎవరి యాక్టింగ్ మీకు నచ్చుతుంది? ఎవరి డాన్స్ మీకు నచ్చుతుంది అనేది కంప్లీట్ గా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని డెఫినెట్ గా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు, అల్లు అర్జునా ఎన్టీఆర్ అనేది? సో చెప్పేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.